పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం సామెతల పుస్తకం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, మన పనులు మనకెప్పుడు భారమే. అవి మనల్ని కుంగదీస్తూ ఉంటాయి, మనకు ఆయాసాన్ని కలుగచేస్తూ ఉంటాయి, మనకు తృప్తినివ్వవు. కానీ మరుసటి రోజును గురించినటువంటి చింతను మరలా మనలో కలుగచేస్తూ ఉంటాయి. అందుకే ప్రభు అన్నాడు, నీ పనుల భారం అవి చింతలతో కూడినవి, నిన్ను అసమాధానంతో నింపేవి, నీకు నెమ్మది లేకుండా చేసేవి, కనుక ఆ చింత యావత్తు నా పైన వేయి అన్నాడు. ప్రియమైన వారలారా, మనము ఎలా బ్రతకాలో ఎక్కడ బ్రతకాలో సమస్తము ఆయన గ్రంథములో లిఖితమై ఉన్నాయి. కాబట్టి మన భారము తన పైన వేసినప్పుడు ఆయన అంటాడు, నా కాడి సులువైంది, దాన్ని నువ్వు మోయి, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది అని ఉంది బైబిల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, మన భారం మనకు దుఃఖాన్ని, అసమాధానాన్ని, వెలితికనాన్ని కలుగచేస్తుంది. అదే నువ్వు కాడిపోయి ప్రభు ఒకే మాట అన్నారు, నీకు నెమ్మది కలుగుతుంది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆ కాడి మోసినప్పుడు, అనగా ఆయన చిత్త ప్రకారం నడిచినప్పుడు, ఆయన మాట ప్రకారంగా మనం నడిచినప్పుడు ఎన్ని దీవెనలండి, ఎంత నెమ్మది కలుగుతుంది మన హృదయంలో. మాట ఇచ్చేవాడు అబద్ధికుడు కాదు కదా, ఆయన మాటలో పాపం లేదు కదా, ఆయన మాటలో భారం లేదు కదా. ఇదిగో ఈ పద్ధతి మానుకు అంటున్నాడు. అది ఎంత మంచి మాట అండి. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆశీర్వాదాన్ని ఇచ్చేది, గణపరిచేదే కదా. వింటే పోలే దాని దగ్గర మనం అహమడ్డొస్తుంది. మనుషుల వైపు చూస్తూ ఉంటాం, పరిస్థితుల వైపు చూస్తూ ఉంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నోటి మాటలో సమస్త ఆశీర్వాదాలు దాగున్నాయి. చూడండి, ఆకాశం కలుగును గాక అంటే ఆకాశం మహాకాశాలు కలిగాయి. భూమి కలుగును గాకంటే భూమి అందున్న సమస్తము కలిగాయి. పెట్రోల్, డీజిల్, గోల్డ్ ఇవన్నీ కూడా ఒక మాటతో కలిగాయి. అంటే ఆ మాట మనం విన్నప్పుడు మనలో ఎన్ని దీవెనలు వస్తున్నాయి. భూమిలో బంగారం ఉన్నట్లు, భూమిలో పెట్రోల్ ఉన్నట్టు, అవి ఎంత ఉపయోగకరం, ఎంత అవసరమైనవి. అంటే మన అవసరాలన్నీ కూడా దేవుడు తన మాటల్లో దాచిపెట్టాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట అగ్ని వంటిది, ఆయన మాట యథార్థమైనది. కనుక ఆయన మాటకు మనం లోబడి ఆ దీవెనలన్నీ పొందుకొని ఆయన రాకడకు సిద్ధపడతాం. ప్రభువట్టి విశేషమైన కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.